తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇది వరకు 2016 రూపాయలు పెన్షన్ డబ్బులు తీసుకునే వారికి 4016 రూపాయలు, 4016 రూపాయలు పెన్షన్ డబ్బులు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివరాలు అనేది వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఇప్పటివరకే ఆయా జిల్లా కలెక్టర్లకు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని, నిధుల సర్దుబాటు చేయాలని, కొత్త అర్హతల జాబితాని సిద్ధం చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు దీనిపైన కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. అదేంటో ఈ వీడియోలో చివరిలోనైతే చెప్తాను. అంతకంటే ముందు మనకి ఈరోజు ఈ మార్చి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఏప్రిల్ నెలలో జమ చేయడం అయితే జరుగుతుంది, లేదంటే మే నెల మొదటి వారంలో విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇక ముఖ్యంగా మనకి ఈరోజు ఏ జిల్లాలలో మనకి పోయిన నెలకు సంబంధించినటువంటి ఈ నెలకు సంబంధించినటువంటి 2016 రూపాయలు ప్లస్ 4016 రూపాయల పెన్షన్ డబ్బులను ఏ జిల్లాలలో పంపిణీ చేయబోతున్నారు అన్నది జిల్లాల లిస్ట్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో వచ్చేసి లైవ్ ప్రూఫ్తో సహా మీకు ఏ జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలలో నిధులు అనేది కేటాయించబోతున్నారో అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో 18 నుండి 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పథకాలు అనేది పొందినటువంటి మహిళలు ఈ మహాలక్ష్మి పథకానికి అయితే అర్హులు అయితే చెప్పుకోవచ్చు. సో ఇక మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకి 2500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల నిధులు వచ్చేసి రాష్ట్రంలో అర్హత సాధించినటువంటి వాటికి ఎప్పటి నుంచి ఈ 2 కొత్త పథకాలు రిలీజ్ చేయబోతున్నారో తెలుసుకుందాము ఈ వీడియోలో. అంతకంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని వీలైనంత మందికి షేర్ అయితే చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూసినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైనా ఉంటే సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే వీడియోని లైక్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లను అయితే ఉంచుకోండి. ఇక వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్తనైతే తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక ఎప్పటి నుంచో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయలేదు. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ డబ్బుల్ని ఎప్పటి నుంచి విడుదల చేస్తున్నారని అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఇప్పుడున్నటువంటి స్థితిలో ప్రభుత్వం దగ్గర నిధులు అనేది లేకపోవడం ద్వారా మళ్ళీ కొత్త పెన్షన్ డబ్బులను వాయిదానైతే వేయడం అయితే జరిగినట్లు సమాచారం అయితే ఉంది ఇప్పటివరకు. ఇక తిరిగి రాష్ట్రంలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు వచ్చేసి జూన్ నెల 2వ తారీఖు వరకు అయితే అఫీషియల్ అప్డేట్ అనేది దీనిపైన తీసుకొని రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అంతకంటే ముందు చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు అనేది పూర్తిగానైతే రద్దు చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులు, కొత్త పెన్షన్ పథకం డబ్బులు అదే తారీఖు నాడు అదే నెలలోనైతే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఇది ఇలా ఉండగా రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈరోజు వచ్చేసి అన్ని జిల్లాలలో ఈ నెలకు సంబంధించినటువంటి అంటే మార్చి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు మే నెల 10వ తారీఖు లోపు అన్ని జిల్లాలలో ఉన్నటువంటి అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పోస్టాఫీసుల ద్వారా, బ్యాంకుల ద్వారా పెన్షన్ డబ్బులు లబ్ధిదారుల ఖాతాలలో నిధులను అయితే కేటాయించబోతున్నట్లు సమాచారాన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రోజున్న తాజా అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.